శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామః. అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు జమ్ముమాలిని సంహరించాడు. ఈ విషయం రావణాసురుడికి తెలిసి తతః తే రాక్షసేంద్రేణ చోదితాః మంత్రిణః సుతాః నిర్యయుర్భవనాత్ తస్మాత్ సప్తార్చివర్చసః. 7 వాళ్ళు మంత్రి కుమారులు, వాళ్ళు అమిత పరాక్రమవంతులు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. మహాబల పరివారాః ధనుష్మంతః మహాబలాః. వాళ్ళు గొప్ప సైన్యాన్ని వెంట పెట్టుకున్నారు. గొప్ప గొప్ప ధనువులు ఉన్నాయి. వాళ్ళు మహాబలవంతులు స్వయంగా. కృతాస్త్రాః ఆయుధ విద్యలన్నీ వాళ్ళకి వచ్చును. అస్త్రవిదాం శ్రేష్ఠాః అస్త్రవేత్తలలో వాళ్ళు చాలా శ్రేష్ఠులని పరిగణింపబడుతూ ఉంటారు. పరస్పర జయైషిణః వాళ్ళు శత్రువుల్ని జయించాలనే కాంక్షతోటే ఉంటారు. హేమజాల పరిక్షిప్తైః ధ్వజవద్భిః పతాకిభిః తోయదస్వన నిర్ఘోషైః వాజియుక్తైర్ మహారథైః. గొప్ప గొప్ప రథాలు వేసుకుని వాళ్ళు వచ్చారు. తప్త కాంచన చిత్రాణి చాపాని అమిత విక్రమాః వాళ్ళ చాపములు కోదండములు కరిగించిన బంగారం ఏ రంగులో ఉంటుందో అటువంటి రంగులో మెరిసిపోతున్నాయి. విస్ఫారయంతః సంహృష్టాః తటిద్వంతయువంబుదాః వాళ్ళు వాళ్ళ కోదండాలకి అమర్చినటువంటి ఆ వింటి నారిని ఇలా మోగిస్తుంటే ఆ మెరుపు తీగలతో ఉరుములతో కూడిన మేఘాల నిస్వనంలాగా ఉంది అంటున్నాడు. జనన్యస్తు తతస్తేషాం విదిత్వా కింకరాన్ గతాన్ 80,000 మంది కింకరులని ఆ సంహరించాడు శ్రీ హనుమంతుడు అని వాళ్ళ తాలూకు వాళ్ళందరూ విని బభూవ శోక సంభ్రాంతాః సబాంధవ సహృసుజనాః బంధువులు స్నేహితులు అందరూ శోక పరితప్తులైపోయినారు. తే పరస్పర సంఘర్షాత్ తప్త కాంచన భూషణాః ఒకళ్ళతో ఒకళ్ళని మించి ఒకళ్ళు యుద్ధం చేయాలి అని పోటీ పడుతూ అభిపేతుర్మహనుమంతం తోరణస్థముపస్థితం ఆ తోరణం మీద ఉన్నటువంటి హనుమంతుడి మీద విరుచుకుపట్టారు. సృజంతో బాణవృష్టిం తే రథగర్జిత నిస్వనాః రథం యొక్క గర్జనలే గర్జనలతో కూడినటువంటి శబ్దాలు చేస్తూ వాళ్ళు బాణవృష్టిం సృజంతః బాణవృష్టిని కురిపిస్తున్నారు. వృష్టిమంత యువాంబోదాః విచేరుర్నైరుతాంబుదాః వర్షించుతున్న మేఘాల్లాగా వాళ్ళు సంచరిస్తున్నారు. అవకీర్ణస్తతస్తాభిర్హనుమాన్ శరవృష్టిభిః అభవత్ సంవృతాకారః శైలరాడివ వృష్టిభిః. పర్వతం వానధారుల చేత ముంచివేయబడిన పర్వతం ఎలా ఉంటుందో ఈ మంత్రి కుమారుల చేత 7 చేత విడువబడుతున్న బాణాలతో ఆ హనుమంతుడు ఆ విధంగా ఆచ్ఛాదింపబడిపోయాడు. సహ శరాన్ మోఘయామాస తేషాం ఆశుచరః కపిః వాళ్ళ బాణాలన్నింటినీ పనికి రాకుండా
చేశాడు. రథ వేగంచ వీరాణం విచరన్ విమలేంబరే, ఆకాశ మార్గంలో విహరించి వాళ్ళ రథాల వేగాల్ని కూడా పనికి రాకుండా చేశాడు. సతై క్రీడన్ ధనుష్మద్భి, వాళ్ళు ధనుష్మంతులు వాళ్ళతో సహా క్రీడన్, ఈయన ఆటలాడుకుంటూ వ్యోమ్ని, ఎక్కడ ఆకాశంలో, వీర ప్రకాశతే ధనుష్మద్భి యథా మేఘై మారుత ప్రభురందరే, ఆ ఇంద్రధనుస్సుతో శోభితములైనటువంటి మేఘాలతో విరాజిల్లే వాయుదేవుడిలాగా ఈ హనుమంతుడు ప్రకాశిస్తున్నాడు. సకృత్వా నినదం ఘోరం త్రాసయన్ తాం మహాజమం, ఘోరమైన భయంకరమైన నినాదం ఒకటి చేశాడు. వాళ్ళని త్రాసయన్, ఆ నినాదానికే వాళ్ళు భయపడిపోయారు, ఆ పొలికేకకి వాళ్ళు అదిరిపోయారు. చకార హనుమాన్ వేగం తేషు రక్షస్సు వీర్యవాన్, వేగంగా వెళ్ళి వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. తలేన అభ్యహనత్ కాంక్షితు, పడి తలేన అరచేతి దెబ్బలతో అభ్యహనత్ కాంక్షితు, కొంతమందిని ఒక అరచేతి దెబ్బ కొట్టేసరికి ఒక్కొక్కడు చచ్చిపోవడం మొదలుపెట్టాడు. పాదై కాంక్షితు పరంతప, పాదాల తన్నులతో కొంతమందిని, ముష్టినాభ్యహనత్ కాంక్షితు, పిడిగుద్దులతో కొంతమందిని, నఖై కాంక్షిద్యదారయతు, గోళ్లతో కొంతమందిని చీల్చేసి, ప్రమమాధ ఉరస కాంక్షితు, తన రొమ్ము బలంతో కొంతమందిని, పాదై ఊరుభ్యాం అపరాన్ కపి కేచిత్ తస్య నినాదేన తత్రైవ పతితా భువి, ఆయన చేసిన ఆ పెట్టిన కేకకే కొంతమంది అదిరిపోయి భయపడిపోయి పడిపోయిన నేల మీద. తతస్తేష్వసన్నేషు, వాళ్ళంతా సరిపోగా, భూమౌ నిపతితేషు చ, నేల మీద పడిపోగా, తత్సైన్యమగమత్ సర్వం దిశో దశ భయార్దితం, హతశేషమైన సైన్యం 10 దిక్కులకి పారిపోయారు వాళ్ళు. వినేదు విస్వరం నాగా, ఏనుగులు వికృతంగా కేకలు అరుపులు అరవటం మొదలుపెట్టినాయి. నిపేతుర్భూయి వాజిన, గుర్రాలని నేల మీద చనిపోయి పడిపోయినాయి. భగ్న నీడ ధ్వజ ఛత్రై భూషకేర్నాభవద్రథై, విరిగిపోయిన రథాల చక్రాలు, ఆ నొగలు, ఇలాంటి వాటితో భూమి అంతా కప్పబడిపోయిందట. ప్రవత్స్రవతా రుధిరేణాధ స్రవంచో దర్శితాక్పది వివిధైశ్చ స్వనైర్లంక ననాద వికృతం తదా, వాళ్ళ యొక్క రుధిర ధారలు ఆ నేల మీద అంతటా ఒక సెలయేళ్ళలాగా ప్రవహిస్తున్నాయి. సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబలశ్చండ పరాక్రమ కపి యూత్సురన్యై పునరేవ రాక్షసై తదేవ వీరోపి జగామతోరణం, ఆ వచ్చిన వాళ్ళందరినీ శుభ్రంగా మట్టు పెట్టేసి మిగిలిన వాళ్ళు పారిపోతే ఈయన మళ్ళీ ఇంకా ఎవరు వస్తారా చూద్దాం అన్న ఆలోచనతో మళ్ళీ ఆ తోరణం మీద ఎక్కి కూర్చున్నాడు. హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మన రావణ సంవృతాకార, రావణుడికి చాలా బాధ కలిగింది, కానీ ఆ బాధని బయటికి కనపడనీయకుండా సంవృతం చేసుకుని కప్పిపెట్టేసుకుని చకారం అతి ఉత్తమాం, ఆయన ఆలోచన చేశాడు. సహ విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరంచైవ రాక్షసం ప్రఘసం భాసకర్ణంచ పంచ సేనాగ్రనాయకాన్, 5 సేనాధిపతుల్లో అగ్రనాయకులైన వాళ్ళని, ఎవరు వాళ్ళు? విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు, ఈ 5 ఎంపిక చేసి సంధిదేశ దశగ్రీవో వీరాన్ నయ విశారదాన్ హనుమద్గ్రహణే వ్యగ్రాన్, వాళ్ళు కూడా హనుమంతుడిని పట్టుకోవాలనేటటువంటి ఆ తహతహతోనే ఉన్నారు. వాయువేగ సమాన్, వాయువేగంతో సమానమైన వేగం గల వాళ్ళు ఆ పంచ సైన్యాధిపతులు. యాత, వెళ్ళండి, సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహ సవాజి రథమాతంగా సకపి శాశ్యతాం, ఆ కపిని శాసించండి, లొంగ తీసుకురండి. మీరు ఎన్ని గుర్రాలతోటి, రథాలతోటి, ఏనుగులతోటి వాహనాలను తీసుకుని వెళ్ళండి. ఎత్తైశ్చ ఖలు భావ్యం స్యాత్ తమాసాద్య
ధ్వనాలయం కర్మ చాపి సమాధేయం దేశకాల విరోధనం. వీళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు రావణాసురుడు. మీరు అక్కడికి వెళ్ళి దేశకాల పాత్రానుసరణంగా ఏది ఒకసారి తెలివి తక్కువగా వెళ్ళి ఆయన చేతులకు చిక్కిపోకండి, తెలివితేటలుగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి అని చెప్తూ నక్షహం తం కపిం మన్యే. ఇప్పుడు రావణాసురుడికి ఒక ఆలోచన వచ్చింది, ఇతడు సామాన్యమైన కపి వానరుడు కాడు. మన్యే కర్మణ ప్రతితర్కయన్. ఎలా చెప్పగలరండి మీరు? అతని యొక్క ఆ వెళ్ళిన వాళ్ళందరినీ సంహరించే విధానమే తెలియజేస్తున్నది. సర్వదా తన్మహద్భూతం మహాబల పరిగ్రహం. గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి ఒక గొప్ప భూతం ఏదో ఈ శక్తి అయి ఉంటుంది. వానరోయమితి జ్ఞాత్వా నహి శుద్ధ్యతి మే మనః. నాకు అతడు వానరుడే మాత్రమే అనిపించటం లేదు. నైవాహం తం కపిం మన్యే యథేయం ప్రస్తుత కథ. జరిగిన కథను బట్టి చూస్తే, జరిగిన విషయాలను బట్టి చూస్తే అతడు కేవలం వానర మాత్రుడు కాడు. భవేదింద్రేణ వా సృష్టం అస్మదర్థం తపోబలాత్. నన్ను ఓడించడం కోసం తపస్సు చేసి ఆ తపోబలంతో ఈ మహద్భుతాన్ని బహుశా ఇంద్రుడే సృష్టించి ఉంటాడు. సనాగ యక్ష గంధర్వాహ దేవాసుర మహర్షయ యుష్మాభి సహితై సర్వై మయా సహ వినిర్జిత. ఇంతకు పూర్వం మీతో కలిసి నేను దేవ అసుర నాగ యక్ష రక్షస గంధర్వులందరినీ నేను జయించాను కదా. తైరవశ్యం విధాతవ్యం వ్యలీకం కించిదేవ సహ. వాళ్ళ వలన మనకి ఏదో అపకారం తప్పనిసరిగా జరుగుతుంది. వాళ్ళ నాడు ఓడిపోయి మెదలకుండా ఊరుకుంటారంటే నమ్మలేం. ఇప్పుడు కొంచెం వాళ్ళు కాళ్ళు చేతులు కూడా తీసుకుని ఈ విధంగా నా మీదకి ఒక గొప్ప భూతాన్ని పంపించారేమో అని అనుకుంటున్నా. యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహాః సవాజి రథమాదంగాః సకపిష్యతాం ఇతి. వెళ్ళి అతన్ని లొంగ తీసుకురండి. తదేవ నాత్ర సందేహ. అనుమానం లేదు, ఇతడు ఆ ఇంద్రుడు పంపించినటువంటి ఒక మహాశక్తే. ప్రసక్ష్య పరిగృహ్యతాం. బలాత్కారంగా లొంగ తీసుకురండి. నావమాన్య. తక్కువగా లెక్కయకండి. భవద్భిష్య హరిర్ధీర పరాక్రమ. ఆ వానరుడు ధీరుడు, పరాక్రమం కూడా కలవాడు. దృష్టాహి హరయ పూర్వం మయా విపుల విక్రమ. ఇంతకు పూర్వం నేను వానరులను చాలా మందిని యుద్ధంలో చూశాను. వాలీచ సహ సుగ్రీవ. సుగ్రీవుడు, వాలి, జాంబవంశ మహాబల, జాంబవంతుడు, నీల సేనాపతిశ్చైవ ఏ చాన్యే ద్వివిధాదయ. నీలుడు, ద్వివిధుడు, నైవం తేషాం గతిర్భీమ. వాళ్ళెవరికి ఇంతటి భయంకరమైనటువంటి భయాన్ని కలిగించేటువంటి పరాక్రమం లేదే. నా తేజ, తేజస్సు లేదు, నా పరాక్రమ, నా మతిర్న బలోత్సాహ, నా రూప పరికల్పనం. అంతటి రూపం లేదు, అంతటి మతి లేదు, అంతటి ఉత్సాహం లేదు, అంతటి తెలివితేటలు లేవు, బలం లేదు. ఎందులోనూ అన్నింట్లోనూ వాలి కన్నా, సుగ్రీవుడి కన్నా, మైందుడి కన్నా, ద్వివిధుడి కన్నా ఈతడే చాలా గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. మహత్సత్వమిదం జ్ఞేయం. ఇది చాలా గొప్ప బలమైనటువంటి జంతువు. కపిరూపం వ్యవస్థితం. ఇది కపిరూపంలో ఆకారం ధరించి వచ్చింది. ప్రయత్నం మహదాస్థాయ క్రియతామస్య నిగ్రహ. మీరు బాగా ప్రయత్నించండి. చాలా అపాయం లేని ఉపాయం వెతికి పట్టుకొని అతడిని నిగ్రహించి లొంగ తీసుకోండి. కామం లోకాస్త్రయస్సేంద్రా ససురాసుర మానవాగ భవతామగ్రదస్థాతుం న పర్యాప్తారణాజిరే. మీతో యుద్ధంలో నిలబడగలిగిన వాడు ఎవరూ లేరు. సేంద్రా ససురాసుర మానవా. ఇంద్రుడు, దేవతలు, మానవులు ఎవరు మీ ముందు, మీ 5 సైన్యాధిపతుల ముందు నిలవగలిగిన వాడు లేడు. నా పర్యాప్తా రణాజిరే తదాపితు నయజ్ఞేన జయమాకాంక్షతారణే ఆత్మారక్ష్య ప్రయత్నేన యుద్ధ సిద్ధిర్హి చంచల. యుద్ధంలో విజయం ఒక్కొక్కసారి
అది చంచలంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మెలకువతో వ్యవహరించి అతన్ని బంధించండి అని ఆ 5 సైనాధిపతులకి చెప్పవలసిన విషయాలు చాలా జాగ్రత్తగా స్పష్టంగా చక్కగా బోధించాడు రావణాసురుడు. తే స్వామి వచనం సర్వే ప్రతిగృహ్య మహౌజస. ఆ రాజుగారి యొక్క మాటలు వాళ్ళు విన్నారు. సముత్పేతు మహావేగా ఉదాశ సమతేజస. అగ్ని తేజస్కులైన 5 సముత్పేతు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు ముందుకు సాగారు. రథై మత్తైశ్చ మాతంగై వాజిభిశ్చ మహాజవై. రథములు, మత్త మాతంగాలు, మహావేగం కలిగిన గుర్రాలు, శస్త్రైశ్చ వివిధైస్తేష్ణై తీక్ష్ణములైన పదునైన ఆయుధాలు, సర్వైశ్చ ఉపచితా అన్ని సమకూర్చుకొని బలై తతస్తు దదృశుర్వీరాహ దీప్యమానం మహాకపిం. అన్ని వాళ్ళు మొత్తం అంతా వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చి దదృశుర్ మహాకపిం, ఆ మహాకపిని చూశారు. రశ్మిమంతమివోజ్జంతం స్వతేజో రశ్మిమాలినం. రశ్మిమంతమివోజ్జంతం, ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉన్నాడు తాను. స్వతేజో, తన తేజస్సే ఒక తేజస్సు చేతనే తానే సూర్యుడిలాగా ఉన్నాడు. తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం మహామతిం మహావేగం మహాకాయం మహాభుజం. అటువంటి పరాక్రమం కలిగిన, మహాభుజములు కలిగిన, మహాకాయం కలిగిన, మహావేగం, మహామతి, ఆ మహాబలం, సత్వం ఇవన్నీ కలిగినటువంటి ఆ హనుమంతుని వాళ్ళు చూశారు. తం సమీక్ష్యైవ, వాళ్ళు చూడగానే తే సర్వే దిక్షు సర్వాస్వస్థితాః తైస్తైః ప్రహరణైర్భీమైః అభిపేతుః తతస్తతః. చూడటంతో తమ తమ యొక్క ఆయుధాలను సిద్ధం చేసుకుని అభిపేతుః ఆ హనుమంతుడి మీద విజృంభించారు వాళ్ళు. తస్య పంచాయసాః తీక్ష్ణాః శితాః పీతముఖాశరాః. పచ్చడి ములుకులు కలిగిన బాణాలు, తర్వాత పంచాయసాః తీక్ష్ణాః ఆ 5 ఇనప ఆయుధాలు, శిరస్యుత్పల పత్రాభాః దుర్ధరేణ నిపాతితాః. దుర్ధరుడు అనేవాడు వీటిని ఆయన మీద ప్రయోగించాడు. సతైః పంచభిరావిద్ధ శరైశిరసి వానరః. ఆయనకి తల మీద ఆ 5 తగిలినాయి. ఉత్పపాత నదన్ వ్యోమ్ని దిశో దశ నినాదయన్న. 10 దిక్కుల్ని ముంచెత్తేసేటట్లుగా పెద్ద గొప్ప శబ్దం చేసి అరిచి కేకబెట్టి ఆయన ఉత్పపాత ఆకాశం మీదకి ఎగిరాడు. తతస్తు దుర్ధరో వీర శరథ సజ్జ కర్ముక కిరణ్ శరశతైస్తీక్ష్ణై అభిపేదే మహాబల. అభిపేదే ఆయన ప్రయోగించాడు. ఎవరు? దుర్ధరుడు. ఆయనకి రథం ఉంది, కార్ముకాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. తీక్ష్ణమైన బాణాలు ప్రయోగించాడు. సకపిర్వారయామాస తం వ్యోమ్ని చరవర్షిణం. అవి ధనుస్సు నుంచి విడివడి బయలుదేరినాయో లేదో బయలుదేరకుండానే ఆ బాణాలన్నింటినీ ఆయన వారయామాస నివారించాడు, వాటిని విరగొట్టేశాడు. వృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుత. శరత్కాలంలో ఆయన శరత్కాలంలో వర్షిస్తున్న శరాల్ని ఆకాశంలోనే శరదృతు ప్రారంభంలో వర్షించే మేఘాన్ని వాయువు ఎట్లా పోగొడుతుందో అలాగా. అర్జ్యమానస్తతస్తేన దుర్ధరేణ అనిలాత్మజ చకార కథనం భూయ న్యవర్ధత చ వేగవాను. ఆయన దుర్ధరే అనిలాత్మజ కథనం చకార దుర్ధరేణ చ వ్యవర్ధత చ వేగవాన్. ఇంకా శరీరాన్ని పెంచేశాడు ఈయన. సదూరం సహసోత్పత్య దుర్ధరస్య రథే హరికి. దూరంగా ఉత్పత్య ఎగిరి నిపపాత మహావేగ విద్యుద్రాశిర్గిరావివ. పర్వతం మీద విద్యుద్రాశి పడినట్లుగా ఆ దుర్ధరుని యొక్క రథం మీద పడ్డాడు
హనుమంతుడు. తతస్సమధితష్టాశ్వం రథం భగ్నాక్షగోపరం. 8 గుర్రాలు చచ్చిపోయినాయి. ఆ రథం యొక్క చక్రాలు, నొగలు, ఆ కూర్చునే ప్రదేశం ఇవన్నీ కూడా విరిగిపోయి భస్మైపోయాయి. విహాయ న్యపతద్భూమౌ దుర్ధరస్త్యక్త జీవిత. మరి ఆ దుర్ధరుడు కూడా మరణించి నేల మీద పడిపోయాడు. తం విరూపాక్ష యూపాక్షౌ దృష్ట్వా నిపతితం భువి. వీళ్ళిద్దరు, ఇప్పటికి 3 మరణించారు. వీళ్ళిద్దరూ చూశారు. చూసి సంజాత రోషౌ, వాళ్ళకి బాగా రోషం కలిగింది, కోపం కలిగి దుర్ధర్షౌ ఉత్పేతతురరిందమౌ, వాళ్ళు ఆకాశంలోకి ఎగిరారు. శతాబ్జాం సహసోత్పత్య, వాళ్ళతో పాటు హనుమంతుడు కూడా ఎగిరి విష్ఠిత విమలేంబరే ముద్గరాభ్యాం మహాబాహు వక్షసి అభిహత కపిగి. వాళ్ళు ముద్గరం అనే ఆయుధాలతో హనుమంతుని యొక్క వక్షస్థలం మీద కొట్టారు. తయోర్వేగవతోర్వేగం వినిగచ్చ, ఆ వేగంగా కొడుతున్న వాళ్ళ యొక్క వేగాన్ని వినిగచ్చ, మధ్యలోనే చెదరగొట్టేసి మహాబల నిపపాత పునర్భూమౌ సుపర్ణ సమవిక్రమ, ఆ గరుత్మంతుడితో సమానమైన వేగంతో నేల మీదకు వచ్చాడు. ససాల వృక్షం ఆసాధ్య, నేల మీదకి ఎందుకు వచ్చాడు? ఒక పెద్ద మద్ది చెట్టుని ఉత్పాట్య వానరహ, ఆయన పెద్ద చెట్టుని ఆ నేలలో నుంచి ఉడపికి తావుబౌ రాక్షసౌ వీరౌ జగాన పవనాత్మజ, వాళ్ళిద్దరిని ఆ చెట్టుతో ఒక దెబ్బ కొట్టాడు. తతస్తాన్ స్త్రీన్ హతాన్ జ్ఞాత్వా వానరేణ తరస్వినా అభిపేదే మహావేగ ప్రసక్ష్య ప్రఘసోకరిం. ఆ 3 ఆ విధంగా చనిపోయేసరికి ఈయన ప్రఘసోకరిం, ప్రఘసుడు అనేవాడు హనుమంతుడి మీదకి వచ్చాడు. భాసకర్ణశ్చ సంక్రుద్ధ శూలమాదాయ వీర్యవాన్, ఇతడు భాసకర్ణుడు. ఇతడు ఏం చేశాడు? ఏకత కపిశార్దూలం యశస్వినం అవస్థితం. ఒక పక్క నుంచి ఆ ప్రగసుడు ఆయన మీద దండయాత్ర చేస్తుంటే, ఏకత మరొక పక్క నుంచి ఈ భాసకర్ణుడు కూడా దండయాత్ర చేశాడు. పట్టిశేన శతాగ్రేణ ప్రఘస ప్రచయోదయతు, వాడి అయినటువంటి కొనలు కలిగిన పట్టి సాయుధంతో ఆ ప్రగసుడు దెబ్బకొట్టాడు. భాసకర్ణస్య శూలేన, ఇతడు శూలం పట్టుకొని రాక్షస కపిసత్తమం శతాభ్యాం విక్షతై గాత్రై అశ్రుదిగ్ధతనూరుగా, శరీరం మీద అక్కడక్కడ రక్తము ఆయనకి చెమ్మింది. ఆ అభవద్వానర క్రుద్ధ, విపరీతమైన కోపం వచ్చింది తన రక్తం తాను చూసుకుని. బాలసూర్య సమప్రభ సముత్పాట్య గిరే శృంగం, ఈసారి చెట్టు కాదు, ఓ పెద్ద పర్వతం యొక్క శిఖరాన్నే ఎత్తిపారేశాడు. సంమృగౌ యాళ పాదపం, ఆ పర్వత శిఖరం మీద మృగాలు, వ్యాళములు, పాదపాలు అన్నీ ఉన్నాయి. జగాన హనుమాన్ వీర రాక్షసౌ కపికుంజర, ఆ పెద్ద కొండ శిఖరంతో వాళ్ళని ఒక దెబ్బ కొట్టాడు. గిరిశృంగ సునిష్పిష్టౌ తిలశస్తౌ బభూవతు, నువ్వు గింజలు నలిగిపోయినట్టు వాళ్ళు నలిగిపోయారు. తతస్తేష్వసన్నేషు సేనాపతిషు పంచసు బలం తదవశేషంచ నాశయామాస వానర. 5 సేనాధిపతులు ఏ విధంగా చనిపోగానే ఆ మిగిలిన బలాన్ని కూడా ఒక దెబ్బతో మట్టు పెట్టేశాడు ఆ హనుమంతుడు. అశ్వైరశ్వాన్, అక్కడ ఒక తమాషా యుద్ధంలో హాస్యం. గుర్రాలతోటే కొట్టాడు. గజైర్ నాగాన్, ఏనుగుతో ఏనుగుల్ని కొట్టాడు. యోధైర్ యోధాన్, యోధులతో యోధుల్ని. రథై రథాన్, రథాలతో రథాల్ని. సకపిర్నాశయామాస సహస్రాక్ష యువాసురాన్ హతైర్నాగైశ్చ తురగై భగ్నాశ్చైశ్చ మహారథైః హతైశ్చ రాక్షసైర్భూమి వృద్ధ మార్గా సమంతత. ఇవన్నీ ఈ ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇవన్నీ నేల మీద పడిపోయి అసలు మార్గం అనేదే కనపడకుండా పోయింది. తత కపిస్తాన్ ధ్వజినీపతీంద్రనే నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్, వాళ్ళ బలాలతో సహా, వాహనాలతో సహా వాళ్ళందరినీ చంపేసేసరికి
తదేవ వీర పరిగృహ్య తోరణం. ఆ వీరుడు మళ్ళీ అదే తోరణం మీదకి ఎక్కి కూర్చుని కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే అక్కడే వెళ్ళి కూర్చున్నాడు. సేనాపతిన్ పంచ సతు ప్రమాపితాన్ హనుమతాసానుచరాన్ సవాహనాన్ సమీక్ష్య రాజా సమరోద్ధతోన్ముఖం కుమారమక్షం ప్రసమైక్షతాగ్రత. కుమారుడైన అక్షుణ్ణి, ఆ అక్షరాక్షసుడితో పేరు అక్షకుమారుడు, అతన్ని చూశాడు. సతస్య దృష్ట్యర్పణ సంప్రచోదిత. రావణాసురుడు చూపులతోటే అచోదనాన్ని పొందినటువంటి అక్షకుమారుడు ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముక, బంగారమయమైన ధనుస్సు గలవాడు. సముత్పపాతాధ సదస్యుదీరిత ద్విజాతి ముఖ్యైర్ హవిషేవ పావక. అగ్నిలో నెయ్యి వేస్తే ఏ విధంగా అది భగ్గుమంటుందో అలా ఈయన సముత్పపాత ఒక్కసారిగా అక్షకుమారుడు లేచాడు. తతో మహాన్ బాల దివాకర ప్రభం ప్రతప్త జాంబూనదజాల సంతతం రథం సమాస్థాయ యయౌ స వీర్యవాన్ మహాహరిం తం ప్రతి నైరుతర్షభ. ఆ రాక్షస కుమారుడైన అక్షకుమారుడు హనుమంతుడి వైపుకి వస్తున్నాడు. తతస్తపస్సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జంబూనదజాల శోభితం పతాకినం రత్న విభూషిత ధ్వజం మనోజవాష్టాశ్వవరై సుయోజితం. మంచి వేగంతో వెళ్ళగలిగిన రథం, 8 గుర్రాలు పూంచిన రథం, సరాసురాదృశ్యం, దేవతలకి రాక్షసులకి ఎవరికి జయించడానికి శక్యం కానటువంటి ఇది. సుసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సమాహితం, సూర్యుడి తేజస్సులాగా వెలిగిపోతున్నది. సతూణం అష్టాసి నిబద్ధ బంధురం యథాక్రమావేశిత శక్తి తోమరం. ఆ రథంలో కార్ముకాలు ఉన్నాయి, శక్తి తోమరాలు, ఈ ఆయుధాలన్నీ ఉన్నాయి. విరాజమానం ప్రతిపూర్ణ వస్తున సహేమదామ్నా శశి సూర్య వర్చస. చక్కటి దండలు వేలాడుతున్నాయి, అన్ని ఆయుధాలు సంపూర్ణంగా ఉన్నాయి ఆ రథంలో. దివాకరాభం రథమాస్థితస్తత, సూర్యుడితోగా వెలిగిపోతున్న రథం మీద ఎక్కి కూర్చున్నాడు అక్షకుమారుడు. స నిర్జగామ అమరతుల్య విక్రమ, దేవతలతో సమానమైన బలం గలవాడు అక్షకుమారుడు. నిర్జగామ బయలుదేరి వస్తున్నాడు. సపూరయన్ కంచ మహీంచ సాచలాం, ఆయన ఒక శంఖనాదం చేశాడు. తురంగ మాతంగ మహారథస్వనై, ఆయన బయలుదేరితే ఆయన గుర్రాలు, ఏనుగులు ఆ రథముల యొక్క నాదంతో మొత్తం దిక్కులన్నీ పికటెళ్ళిపోతున్నాయి. బలై సమేతై సహితోరణ స్థితం సమర్థమాసీనముపాగమత్కపిం. అక్కడి నుంచి ఆ రథంతో సహా రథం మీద ఆయన ఆ హనుమంతుడి దగ్గరికి వచ్చాడు. సతం సమాసాద్య హరిం హరీక్షణ యుగాంత కాలాగ్నిమివ ప్రజాక్షయే. అది యుగాంతంలో కాలాగ్ని ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆ హనుమంతుడు. అవస్థితం విస్మిత జాత సంభ్రమ సమైక్షతాక్ష బహుమాన చక్షుష. ఇది ఒక విశేషం. ఏం బాగున్నావయ్యా అని అతన్ని ప్రశంసించేటటువంటి కనులతో అక్షకుమారుడు హనుమంతుడి వంక చూశాడు. సతస్య వేగంచ కపేర్ మహాత్మన పరాక్రమంచ ఆరిషు పార్థివాత్మజ. ఆ పార్థివాత్మజుడైనటువంటి అక్షకుమారుడు కపి యొక్క పరాక్రమాన్ని, వేగాన్ని విధారయన్ స్వంచబలం మహాబల, తన బలాన్ని కూడా విధారయన్ లెక్కేసుకుంటూ హిమక్షయే సూర్య యువాభివర్ధతే. ఆ మంచుకాలం అయిపోయిన తర్వాత సూర్యుడిలాగా ప్రకాశించటం మొదలుపెట్టాడు. సజాతమన్యు ప్రసమీక్ష్య విక్రమం స్థిరం స్థిత సంయతి దుర్నివారణం. యుద్ధం వస్తే నివారించడానికి వీలైనటువంటి తేజస్తో ప్రకాశించే ఆ హనుమంతుణ్ణి సమాహితాత్మ హనుమంతం ఆహవే ప్రచోదయామాశ శరైస్త్రిభిః శితైః. 3 వచ్చి రావటంతో బాగా పదునైనటువంటి బాణాలు, 3 బాణాలు వేసి కొట్టాడు. తతః కపిం తం ప్రసమీక్ష్య గర్వితం జితశ్రమం
శత్రుపరాజయోర్జితం. అసలు ఏమాత్రం అలసిపోయినట్టు కనపట్టలేదు ఆ హనుమంతుడు. శత్రువుల యొక్క పరాక్రమమే, శత్రువుల యొక్క అపజయమే ఈయనకి బాగా ఆ ఎక్కువ బలాన్ని ఇచ్చినట్లు కనిపిస్తుంది. అవైక్షత అక్ష సముదీర్ణ మానస సబాణపాణికి ప్రగృహీత కార్ముక. ధనుష్యతో పట్టుకుని ఇంకా బాణాలు ప్రయోగించటానికి ఆ హనుమంతుడిని మళ్ళీ చూశాడు. సహేమ నిష్కాంగద చారుకుండల సమాససాద ఆశు పరాక్రమ కపిం తయోర్బభూవ ప్రతిమ సమాగమ సురాసురాణామపి సంభ్రమప్రద. దేవతలకి రాక్షసులకి మహాశ్చర్యాన్ని, సంభ్రమాన్ని, భయాన్ని కలిగించేటటువంటి ఘోరాతి ఘోరమైన యుద్ధం అక్షకుమారుడికి హనుమంతుడికి మధ్యలో జరిగింది. రరాస భూమి దద్దరిల్లిపోయింది. నా తతాప హనుమాన్, ఆ సూర్యుడు వేడిని వెడలగక్కటం మానేసేశాడు. వవౌన వాయువు చలించటం మానేసింది. ప్రచచాల చాచల, పర్వతాలు కదిలిపోయినాయి. కపేహ కుమారస్య చ వీక్ష సంయుగం, కపి యొక్క అక్షకుమారుడు మధ్య జరుగుతూ ఉన్న ఆ యుద్ధాన్ని చూసి ననాద చద్యౌరుదధిశ్చ చుక్షుభే, ఆకాశం అంతా శబ్దంతో నిండిపోయింది, సముద్రం కదిలిపోయింది. తతస్స వీర సుముఖాన్ పతత్రిణ సువర్ణ పుంఖాన్ సవిషానివోరగాన్, విషంతో కూడినటువంటి ఆ పాముల వలె అతడు ఉన్నటువంటి ఆ బాణాల్ని ఆయన మీద, హనుమంతుడి మీద సమాధి సంయోగ విమోక్ష తత్వవిదు, బాణం సంధించడం ఎలాగో దాన్ని విడిచిపెట్టడం ఎలాగో దాంట్లో బాగా నైపుణ్యం కలిగిన అక్షకుమారుడు శరానద త్రీన్ కపిమూర్ధిని అపాతయతు, హనుమంతుడి యొక్క తల మీద 3 బాణాలతో కొట్టాడు. సతైహి శరైహి మూర్ధిని సమం నిపాతితై, ఒకేసారి 3 బాణాలు సమాన వేగంతో వచ్చి కొట్టుకునేసరికి క్షరం అశ్రుదిగ్ధ వివృత్తలోచన, ఆయన యొక్క తల మీద నుంచి రక్తధారులు కంటి మీద పడి నవోదిత ఆదిత్య నిభశ్చరాంశుమాను యరాజతాదిత్య ఇవాంశుమాలిక, ఆ ఎర్రటి నెత్తురు ఉండటం చేత ఆయన అప్పుడే ఉదయించిన సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. తతఃప్లవంగాధిప మంత్రి సత్తమ సమీక్షతం రాజవరాత్మజం రణే, ఆ హనుమంతుడు అక్షకుమారుణ్ణి చూశాడు, ఆయన యుద్ధం చేసే విధానం చూశాడు. ఉదగ్ర చిత్రాయుధ చిత్రకార్ముకం, భయంకరమైనటువంటి చిత్ర విచిత్రాలైన ఆయుధాలు ఉన్నాయి ఆ అక్షకుమారుడి దగ్గర. జహర్ష చ ఆపూర్యత చ ఆహవోత్తమ, నాకింతకాలానికి ఇంతసేపటికి తగినవాడు దొరికావు అని ఆయన జహర్ష, ఆ ఉత్సాహంతో తన ఆపూర్యత శరీరాన్ని ఇంకా పెంచాడు. మందరాగ్రస్త ఇవాంశుమాలిక వివృద్ధ కోపో బలవీర్య సంయుత కుమారమక్షం సబలం సవాహనం దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తద, కంటి నుంచి వెలువడేటటువంటి కోప దవాగ్నితోటే ఆ అక్షకుమారుణ్ణి ఆయన దహించి వేశాడు. తతస్స బాణాసన చిత్రకార్ముక శరప్రవర్షో యుధి రాక్షసాంబుద, ఆ రాక్షసుడు అక్షకుమారుడనే మేఘం బాణాలనే వర్షపు ధారల్ని కురిపించింది. శరాన్మోచాసు హరీశ్వరాచరే, ఎక్కడ హనుమంతుడు అనేటటువంటి పర్వతం మీద. వలాహకో వృష్టిమివాచలోత్తమే, ఇది ఎలా ఉంది, పెద్ద మేఘం పర్వతం మీద వాన కురిపించినట్లు. తతః కపిస్తం రణచండ విక్రమం విరుద్ధ తేజో బలవీర్య సంయుతం కుమారమక్షం ప్రసమీక్ష సంయుగే ననాద హర్షాత్ ఘనతుల్య విక్రమ సబాలభావాత్ యుధి, అతడు మూర్ఖత్వంతో వీర్య దర్పిత ప్రవృద్ధ మన్యు క్షతజోపమేక్షణ, ఆ ఎర్రటి కన్నులతో కోపంతో చూస్తూ ప్రవృద్ధ మన్యు, కోపం బాగా పట్టరానంత కోపం వచ్చి సమాససాద అప్రతిమం కపం రణే గజో మహాకోపమివ ఆవృతం తృణై, నేల మీద
గొయ్యితవి ఆ గోతిని ఆకులారములతో కప్పి పెడితే దాని మీదకి ఏనుగు ఎలా వెళ్ళిపోది ఆ గోతిలో పడుతుందో, అలాగే కోపంతో ఈ యక్షకుమారుడు ఆ హనుమంతుడి మీదకి మళ్ళీ బయలుదేరాడు. సతేన బాణై ప్రసభం నిపాతితై చకారనాదం ఘననాద నిస్వన సముత్పపాతాశు నభస్సమారుతికి భుజోరు విక్షేపణ ఘోర దర్శన. భుజాలు సరుచుకుంటూ ఆయన ఒక్కసారిగా మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు. సముత్పతంతం సమభిద్రవద్బలి సరాక్షసానాం ప్రవర ప్రతాపవాన్ రధిశ్రేష్టతమ కిరణ్ శరై పయోధరశైలమివాస్మవృష్టిభిః సతాన్ శరాంస్తస్య హరిర్ విమోక్షయన్. అక్షకుమారుడు ప్రయోగించిన బాణాలన్నింటినీ మధ్యలోనే తిరగొట్టి చచార వీర పది వాయు సేవితే, వాయువు సంచరించే ఆకాశ మార్గంలో ఆయన ఒకసారి అటు ఇటు తిరిగాడు. శరాంతరే మారుతవద్వినిష్పతన్ మనోజవ సంయతి చండ విక్రమ. బాణానికి మధ్యలో మారుతవద్ వాయువులాగా సంచరిస్తూ ఆయన తం ఆత్త బాణాసనం ఆహవన్ముఖం ఖమాస్తృణంతం విశిఖైశ్చరోత్తమై అవైక్షతాక్షం బహుమాన చక్షుష. ఆకాశమంతా బాణాలతో నింపేస్తున్నాడు. అటువంటి అక్షకుమారుణ్ణి బహుమాన చక్షుష ప్రశంసిస్తూ ఉన్నటువంటి చూపులతో చూశాడు హనుమంతుడు. జగామ చింతాం చ సమారుతాత్మజ. పాప ఆయనకి అక్షకుమారుడి మీద జాలి కలిగింది. శరైర్భిన్న భుజాంతర కపి. భుజాల మధ్య భాగాన్నంతటినీ బాణాల చేత కొట్టివేతే కొద్దిగా నెత్తురు వస్తున్నటువంటి ఆ హనుమంతుడు కుమార వీరేణ మహాత్మన నదన్ మహాభుజ కర్మ విశేష తత్వవితు విచింతయామాసరణే పరాక్రమం. ఆ అక్షకుమారుడి పరాక్రమాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. అబాలవద్ బాల దివాకర ప్రభ. ఈ అక్షకుమారుడు బాలుడేం కాదు, పెద్దవాళ్ళలాగానే బాల దివాకర అయితే లేత సూర్యుడు లాగా ప్రకాశిస్తున్నాడు పాపం. కరోత్యయం కర్మ మహాన్ మహాబల నచాశ్చ సర్వాహవ కర్మశోభిన ప్రమాపణే మే మతిరత్ర జాయతే. ఇతన్ని సంహరించాలన్నా, ఇతడి ఆయుధాలని వెనక్కి తిప్పి కొట్టాలన్నా నాకు పెద్దగా మనసు రావట్లేదే. అయం మహాత్మా చ మహాశ్చ వీర్యత సమాహితశ్చాతి సహశ్చ సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం సనాగయక్షైర్ మునిభిశ్చ పూజిత. ఈయన గొప్పతనం వల్లనే ఈయన అందరి చేత పూజింపబడే స్థితిలో కూడా ఉన్నాడని అనుకోవాలి. పరాక్రమోత్సాహ వివృద్ధ మానస సమీక్షతే మాం ప్రముఖాగ్రత స్థిత. నన్ను కూడా అతడు పరాక్రమ యొక్క ఉత్సాహం చేత ఉత్సాహపూరితమైన దృష్టిలతోటే చూస్తున్నాడు. పరాక్రమోక్షస్య మనాంసి కంపయేతు సురాసురాణమపి శీఘ్రగామిన. సురాసురుల మనస్సును సైతం కంపింపజేస్తున్నది ఇతని పరాక్రమం. నఖల్వయం నాభిభవేదుపేక్షిత పరాక్రమోక్షస్య రణే వివర్ధతే ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే. అలాగని చెప్పి శత్రువు కాబట్టి ఇతన్ని విడిచిపెట్టేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. సవన వర్ధమానో అగ్నిరుపేక్షితం క్షమ. పెరుగుతూ ఉన్న అగ్నిని ఉపేక్షిస్తామా? దాన్ని ఆర్పివేయటానికే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రవేగంతు పరస్య తర్కయన్ స్వకర్మయోగంచ విధాయ వీర్యవాన్. శత్రువు యొక్క అభివృద్ధి పొందటాన్ని చూసి తాను చేయవలసిన ఆలోచన విధానాన్ని నిర్ణయించుకొని చకార వేగంతు మహా బలస్తదమ. ఇప్పుడు బాగా వేగాన్ని పుంజుకొని మతించ చక్రేశ్చ వధే మహాకపికి. ఇంకా ఈ అక్షకుమారుని వధించేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చి సతస్యతాన్ అష్టహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహాన్ వివర్తనే జఘాన వీర పదివాయు సేవితే తల ప్రహారై పవనాత్మజ కపి. ఆకాశంలోకి వెళ్ళి అరచేతి దెబ్బలతో ఆ 8 గుర్రాలని సరిచేసరికి అవి కాస్త చచ్చిపోయినాయి. తతస్థలేనాభిగతో మహారథ
సతస్య పింగాధిపమంత్రి నిర్జిత ప్రభగ్న నీడ. ఎప్పుడైతే రథము గుర్రాలు కూలిపోయినాయో, ఆ ధ్వజస్తంభం పడిపోయి ఆ కూర్చునే నొగలు విరిగిపోయి పరిముక్త కోబర పపాత భూమౌ హతవాజిరంబరాత్. పాపం అక్షకుమారుడు బోర్ల బొక్కల నేల మీద పడిపోయాడు. సతం పరిత్యజ్య మహారథో రథం సకార్ముఖ ఖడ్గధర సముత్పతన్. మళ్ళీ వాడు తక్కువ వాడేం కాదు అక్షకుమారుడు. ఏం చేశాడు? ఆ రథం పోతే పోయిందిలే అని కార్ముఖం, ఖడ్గాలు ఇవి పట్టుకొని మళ్ళీ ఆకాశంలోకి హనుమంతుడి మీదకి ఎగిరాడు. తపోభియోగాదృషిరుగ్ర వీర్యవాన్ విహాయ దేహం మరుదామివాలయం. ఋషి తపస్సు యొక్క ప్రభావం చేత శరీరాన్ని విడిచిపెట్టి ఆకాశంలోకి వెళ్ళిపోయినట్లుగా. తతః కపిస్తం విరచతరంతమంబరే పతత్రిరాజానల సిద్ధ సేవితే సమేత్యతం మారుత తుల్య విక్రమ క్రమేణ జగ్రాహ సపాదయోర్దృఢం. ఆయుధాలన్నీ పుచ్చుకుని ఇతడు కూడా హనుమంతుడు ఆకాశంలో ఉండగా ఆయన మీదకి ఎగిరితే ఆయన ఏం చేశాడు? పాదయోర్దృఢం జగ్రాహ, రెండు కాళ్ళు కలిపి ఇలా గట్టిగా పట్టేశాడు. పట్టుకొని సతం సమావిధ్య సహస్రశ కపిః. అతడు మహోరగం గృహ్య ఇవ అండజేశ్వర. హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పాన్ని గ్రహించినట్ల అక్షకుమారుణ్ణి పట్టుకొని సమావిధ్య సహస్రశ 1000 సార్లు అటు ఇటు గిరా 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 తిప్పి మహీతలే సంయతివాన ముమోచ వేగాత్, వేగంగా నేల మీద విసిరి పడేశాడు. సభగ్న బాహూరు కటి శిరోధర. ఆ ఒక్క దెబ్బకు 1000 సార్లు గిరగిరా తిప్పి నాలుగేసి కొట్టేసరికి అతని యొక్క బాహువులు, ఊరువులు, కటి, శిరోధరం క్షరన్ అశ్రుమధిత అస్థిలోచన, నెత్తులు కక్కుకుంటూ ఆ సర్వ అవయవాల నుంచి సభగ్న సంధికి ప్రవికీర్ణ బంధన హత క్షితౌ వాయుసుతేన రాక్షస. పాపం దారుణంగా అతడు నెత్తులు కక్కుకుంటూ నేల మీద పడి చనిపోయినాడు. మహాకపిర్భూమితలే నిపీడ్యతం చకార రక్షోధిపతేర్ మహద్భయం. అతన్ని ఆ విధంగా నేల మీద పడగొట్టి రాక్షసాధిపతి అయిన రావణాసురుడికి భయంకరమైన భయాన్ని కలిగింపజేశాడు. మహర్షిభిశ్చక్రచరైర్ మహావ్రతైః సమేత్య భూతైశ్చ సయక్షపన్నకైః సురైశ్చ సేంద్రైః భృశజాత విస్మయైః హతే కుమారే సకపిర్నిరీక్షిత. ఈ విధంగా అక్షకుమారుడు చనిపోయేసరికి ఆ చనిపోయిన అక్షకుమారుణ్ణి దేవతలు మొదలైన వాళ్ళంతా చూశారు. నిహత్యతం వజ్రిసుతోపమ ప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణ తదేవ వీరోభిజగామతోరణం కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే. మళ్ళీ వెళ్ళి ఈసారి వరస్తారా చూద్దామని ఆయన ఆ తోరణం మీద, ఆ ప్రాకార తోరణం మీద వెళ్ళి కూర్చున్నాడు. తతస్స రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిఖతే కుమారే మనస్సమాదాయ తదేంద్ర కల్పం సమాధి దేశేంద్రజితం సరోషం. అక్షకుమారుడు మరణించాడని విని ఇంద్రజిత్తుని పిలిచాడు. త్వం అస్త్ర విదాం వరిష్ఠ సుసురాసురాణామపి శోకదాత సురేషు సేంద్రేషు చ దృష్టకర్మ పితామహారాధన సంచితాస్త్ర. నువ్వు దేవతలందరినీ యుద్ధంలో జయించిన వాడివి, ఇంద్రుని జయించిన వాడివి, బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో మెప్పించి ఆయుధాలు సంపాదించిన వాడివి. తవాస్త్ర బలమాసాద్య నాసురా న మరుద్గణాః నశేకు సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః. ఇంద్రుడితో సహా ఎవరు నీ ఆయుధ ప్రభావం ముందు నిలవలేరయ్యా. న కశ్చిత్ త్రిషు లోకేషు సంయుగే న గతశ్రమః భుజవీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితః దేశకాల విభాగజ్ఞః త్వమేవ మతి సత్తమః. నీ యొక్క పరాక్రమం ముందు ఎవరు నిలవలేరు నాయన ఇంద్రజిత్తు. నువ్వు దేశకాల విభాగజ్ఞుడు, ఎక్కడ ఏ విధంగా యుద్ధం చేయాలో నీకు తెలుసును. నతేస్త్యశక్యం ససురేషు కర్మణ. నీకు శక్యం కాని పని అంటూ లేదు. నతే స్వకార్యం అతిపూర్వ మంత్రణే.
నీకు రాని ఆలోచన అంటూ ఉండదు. నసోస్తి కశ్చిత్రిషు సంగ్రహేషు వై, నీకు ఎదురు నిలబడేవాడే లేడు. నవేద యస్తే అస్త్ర బలం బలంచతే, నీకు తెలిసినంత మంత్రబలం తో కూడిన ఆయుధాలు ఎవరికీ లేవు. మమానురూపం తపసో బలంచతే పరాక్రమశాస్త్ర బలంచ సంయుగే, నాకెంత శస్త్రాస్త్ర బలం ఉన్నదో నీకు అంతే బలం ఉన్నది. సత్వా నత్వాం సమాసజ్య రణావమర్దే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం, నీ మీద ఎవడైనా యుద్ధానికి వస్తే అతడికి అసలు అతడు పరాజయాన్ని ఎదుర్కోవాల్సిందే. నిహతా కింకరా సర్వే, కింకరులు 40,000 మంది పోయారయ్యా. జంబుమాలి చ రాక్షస అమాత్య పుత్ర 7 వీరాశ్చ పంచసేనాగ్రయాయిన 5 సైన్యాధిపతులు, బలాని సుసమృద్ధాని శాశ్వనాగరథాని చ సహోదరస్తే దయిత కుమారో అక్షశ్చ సూదిత, నీ సహోదరుడు అక్షకుమారుడు చాలా చక్కటి అందమైన శరీరం గలవాడు. అతన్ని కూడా ఆ హనుమంతుడు యుద్ధంలో చంపేశాడయ్యా. నహితేష్వేవ మే సారో యస్త్వయ్యరి నిషోదన, ఇదం హి దృష్ట్వా నిహతం మహద్బలం కపే ప్రభావంచ పరాక్రమంచ త్వమాత్మనశ్చాపి సమీక్ష సారం కురుష్వ వేగం స్వబలానురూపం. నువ్వు పని చేయి, ఆ కపి యొక్క బలం ఎంతటిదో అంచనా వేసుకో, నీ బలం ఎంతటిదో అంచనా వేసుకో, దాని ప్రకారం వెళ్ళి అతడితో యుద్ధం చేయి. బలావమర్దస్త్వ ఈ సన్నికృష్టే యథా గతే శామ్యతి శాంతశత్రౌ తదా సమీక్ష ఆత్మబలం పరంచ సమారభస్వాస్త్ర విధాం వరిష్ట, నువ్వు అస్త్రవేత్తలలో వరిష్ఠుడివి కాబట్టి జాగ్రత్తగా అంచనా వేసుకుని ఆ పని చేయి. నవీరసేన గణశోచ్యవంతి న వజ్రమాదాయ విశాలసారం న మారుతస్య గతే ప్రమాణం న చాగ్నికల్పకరణే నహంతం తమేవమర్ధం ప్రసమీక్ష సమ్యకు స్వకర్మ సామ్యాద్ధి సమాహితాత్మా స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్ర వీర్యం ప్రజాక్షతం కర్మ సమారభస్వ. వెళ్ళు, నీ యొక్క దివ్యమైన అస్త్రబలాన్ని చక్కగా ఉపయోగించుకొని యుద్ధంలో ఆ హనుమంతుణ్ణి జయించు. నఖల్వియం మతిశ్రేష్ట యత్వాం సంప్రేషయామ్యహం ఇయంచ రాజధర్మాణం క్షత్రస్య చ మతిర్మత. ఎక్కడో రావణాసురుడి మనసులో కొద్దిగా ఆ అనుమానం, నిన్ను నేను పంపించడం మరి ఇది రాజధర్మం ప్రకారమే నేను పంపిస్తున్నానయ్యా, వెళ్ళు నువ్వు. నానా శస్త్రైశ్చ సంగ్రామే వైశారథ్యమరిందమ అవశ్యమేవ బోద్ధవ్యం కామ్యశ్చ విజయేరణే తతః పితుస్తద్వచనం నిశమ్య. తండ్రి యొక్క మాటలు విన్నాడు ఇంద్రజిత్తు. ప్రదక్షిణం దక్షసుత ప్రభావ చకార భర్తారమదీన సత్వ రణాయ వీర ప్రతిబన్న బుద్ధి. తండ్రికి ప్రదక్షిణం చేసి తతస్థై స్వగణైరిష్టై ఇంద్రజిత్ ప్రతిపూజిత యుద్ధోద్ధత కృతోత్సాహ సంగ్రామం ప్రత్యపద్యత. యుద్ధోత్సాహంతో యుద్ధానికి మొదలు వచ్చాడు. శ్రీమాన్ పద్మపలాశాక్ష రాక్షసాధిపతే సుత. ఇంద్రజిత్ ఏమి చక్కటి తామర్రేకుల వంటి కన్నులు గలవాడు. నిర్జగామ మహాతేజ సముద్ర ఇవ పర్వసు. పౌర్ణమి నాడు చంద్రుడు పౌర్ణమి నాడు సముద్రం ఏ విధంగా ఉప్పొంగుతాడో అలా ఉప్పొంగుతూ వచ్చాడు ఆయన. సపక్షి రాజోపమతుల్య వేగైకి వావ్యాళైశ్చతుర్భిశ్చతదష్ట్రైః రథం సమాయుక్త అసంగ వేగం సమారుహే ఇంద్రజిత్. ఆ ఇంద్రజిత్ అని పేరు అతడికి. అతడు ఇంద్రజీ. ఆ ఇంద్రజిత్తు ఆయన రథాన్ని అధిరోహించి మిక్కిలి వేగం కలిగిన గుర్రాలు పూంచిన రథం. సరథి ధన్వినాం శ్రేష్ఠ శస్త్రజ్ఞో అస్త్రవిదాం వరః రథేనాభియౌ క్షిప్రం హనుమాన్ యత్ర సోభవతు సతస్య రథ నిర్ఘోషం జాస్వనం కార్ముకస్య చ నిశమ్య హరివీరోసౌ సంప్రహృష్టతరో భవతు. అతని యొక్క జాశబ్ద ఘోషని ఆ రథాన్ని చూసి హనుమంతుడు చాలా ఆనందించాడు. సుమహచ్చాపమాదాయ శతశల్యాంశ్చ సాయకాన్ హనుమంతమభిప్రేత్య జగామ రణపండితః తస్మిన్ తతః సంయతి జాతహర్షే రణాయ నిర్గచ్చతి బాణబాణౌ దిశశ్చ సర్వాః కలుషా బభూవుః.
మృగాశ్చ రౌద్ర బహుధా వినేదుగు. మొత్తం ప్రకృతి అంతా భయపడిపోతోంది. సమాగతాస్తత్ర తు నాగయక్షాః మహర్షయశ్చక్రచరాశ్చ సిద్ధాః. ఈ హనుమంతుడు ఇంద్రజిత్తుల మధ్య జరిగే ఘోరమైన యుద్ధం చూడాలనే ఉత్సాహంతో చాలా మంది దేవతలు, గంధర్వులు మొదలైన వాళ్ళంతా ఆకాశంలోకి చేరుకున్నారు. ఆయాంతం శరథం దృష్ట్వా తోరణం ఇంద్రజితం కపికి విననాద మహానాదం. హనుమంతుడు ఒక పెద్ద కేక పెట్టాడు, బొబ్బ పెట్టాడు. ఇంద్రజిత్తు రథం దివ్యం ఆస్థితశ్చకమః కార్ముకః ధనుర్విస్ఫారయామాస తటిదూర్జిత నిస్వనం తతః సమేతావతి తీక్ష్ణ వేగౌ మహాబలౌ తౌరణ నిర్విశంకౌ కపిశ్చ రక్షోధిపతిశ్చ పుత్రః సురాసురేంద్రావివ బద్ధవైరౌ. మహాబద్ధవైర్యం కలిగిన వాళ్ళలాగా వాళ్ళు యుద్ధానికి తలపడ్డారు. వాళ్ళ యొక్క యుద్ధం తర్వాత ఏ విధంగా పరిణమిస్తుందో మనం తర్వాత చూద్దాం. స్వస్తి.